మహాభారతంలో అర్జునుడి రథంపై ఆంజనేయ స్వామి కేతనం ఎందుకు ఎగురుతుంది? తవ్వే కొద్దీ మనకెన్నో కథలు కనిపిస్తూనే ఉంటాయి. అందులో ఉండే ప్రతి పాత్రకి ఏదో ఒక అర్థం ఉండే ఉంటుంది. అందుకనే నేను మహాభారతం గురించి కొన్ని వీడియోస్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇలా చాలా మంది చేశారు, కానీ నేను కొత్తగా నా స్టైల్లో చేద్దాం అనుకుంటున్నాను. మహాభారతంలో ముఖ్యమైన పాత్ర అర్జునుడి గురించి తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఛానల్. కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. అర్జునుడు పాండవులలో మూడవవాడు. అతను పుట్టినప్పుడు ఆకాశవాణి ఇలా మాట్లాడింది: ఓ కుంతి, నీ కుమారుడు శివుడితో సరిపోయే శక్తివంతుడు. ఇంద్రుడి వలె అజేయుడవుతాడు. రాజులందరినీ జయించిన తర్వాత 3 సార్లు అశ్వమేధం చేస్తాడు. శివుణ్ణి ప్రసన్నం చేసుకొని పాశుపతాస్త్రం పొందుతాడు అని ఆకాశవాణి పలికి పూలవానలు కురిపించింది. పాండవులు చిన్నప్పుడు కౌరవులతో కలిసి హస్తినాపురంలో ఉండేవారు. అర్జునుడు చిన్నప్పుడే అస్త్రవిద్య, నాట్యం, సంగీతం పూర్తిగా నేర్చుకున్నాడు. మొట్టమొదట అర్జునుడికి పాఠాలు చెప్పింది సుఖమహర్షి. ఆయన తర్వాత కృపాచార్యుడు, ఆ తర్వాత ద్రోణుడు. ఇలా 3 గొప్ప గురువుల దగ్గర విద్యాభ్యాసం చేసి అర్జునుడు గొప్ప విలుకాడిగా మారాడు. ఒకసారి ద్రోణాచార్యుడు ఆయన శిష్యులు గంగా నదిలో స్నానం చేస్తుండగా ద్రోణాచార్యుడి కాలుని ఒక తిమింగలం పట్టుకుంది. శిష్యులందరూ ఎంత ప్రయత్నించినా తిమింగలం కాలు వదలలేదు. చివరికి అర్జునుడు వేసిన బాణంతో తిమింగలం అక్కడి నుంచి పారిపోయింది. తన ప్రాణాలు కాపాడినందుకు ద్రోణాచార్యుడు సంతోషించి బ్రహ్మశిరాస్త్రం అనే గొప్ప అస్త్రాన్ని ఉపదేశించాడు. ఆ అస్త్రాన్ని మానవులపై ప్రయోగించడానికి వీల్లేదు. దేవతల మీద లేదా రాక్షసుల మీద మాత్రమే అది పనిచేస్తుంది. ఆ తర్వాత అర్జునుడి జీవితంలో ముఖ్యమైన ఘట్టం ద్రౌపది స్వయంవరం. దుర్యోధనుడు పాండవులందరినీ చంపడానికి వారణావతం అనే పట్టణానికి పంపించారు. అక్కడ దుర్యోధనుడు వేసిన కుట్ర పాండవులకు తెలిసిపోయింది. అక్కడి నుంచి వాళ్ళు తప్పించుకోవడానికి బ్రాహ్మణుల వేషంలో ఏకచక్రాపురం అనే గ్రామానికి బయలుదేరారు. ఆ సమయంలో ఆ రాజ్యానికి రాజైన ద్రుపదుడు తన కుమార్తె ద్రౌపదికి స్వయంవరం ప్రకటించాడు. స్వయంవరం మండపం ఎంతో అద్భుతంగా నిర్మించారు. ఉక్కు తీగలతో పురిపెట్టిన ఒక పెద్ద విల్లుని స్వయంవరం మధ్యలో ఉంచారు. ఆ విల్లును వంచి నారిని సంధించి బాణం ఎక్కుపెట్టి పైన చాలా ఎత్తులో ఉన్న చేపను ఒకే దెబ్బలో కొట్టాలి. మధ్యలో ఒక చక్రం గిర్రం తిరుగుతా ఉంటుంది. దానికి ఏ మాత్రం తగలకుండా దాని మధ్య గుండా బాణం వేయాలి. అలా వెయ్యగలిగిన వీరుణ్ణి ద్రౌపది పెళ్లాడుతుంది. దుర్యోధనుడు, కర్ణుడు, శిశుపాలుడు, జరాసంధుడు లాంటి ఎంతో మంది యోధులు అక్కడున్నారు. బ్రాహ్మణుల వేషాల్లో పాండవులు కూడా వెళ్లారు. అక్కడికి వచ్చిన క్షత్రియ వీరులందరూ ఆ విల్లుని ఎక్కుపెట్టడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. కర్ణుడు విర్రవీగుతా వెళ్లి ఎల్లికెల్లా పెడ్డాడు. చివరికి మారువేషంలో ఉన్న అర్జునుడు చాలా తేలిగ్గా లక్ష్యాన్ని కొట్టగలిగాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమైంది, అక్కడ ఉన్నది బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడు అని. ఆ విధంగా ద్రౌపదిని అర్జునుడు వివాహమాడాడు. ఇకపోతే అర్జునుడి రథంపై ఆంజనేయ స్వామి కేతనం ఎందుకుందో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి ఒక విచిత్రమైన కథ ఉంది. ఒకసారి దేశం మొత్తం చుట్టొద్దామని అర్జునుడు రామేశ్వరం వెళ్ళాడు. అప్పుడు రామేశ్వరం నుంచి లంక వరకు రాముడు నిర్మించిన వారధిని చూసి ఆశ్చర్యపోయాడు. అయితే ఆ వారధికి కోతుల సహాయం తీసుకోవడం అర్జునుడికి నచ్చలేదు. అక్కడే ఉన్న ఒక పండితుణ్ణి ఇదే ప్రశ్న వేశాడు. అంత గొప్ప శక్తివంతుడైన శ్రీరామచంద్ర వారు బాణాలతోనే వంతెనను నిర్మించొచ్చు కదా అని అడిగాడు. అందుకు ఆ పండితుడు ఏమీ చెప్పలేకపోయారు. అప్పుడు ఒక కోతిపిల్ల వచ్చి, శ్రీరాముడు బాణాలతో వంతెనను నిర్మిస్తే కోతులన్నీ దాని మీద నడిచుంటే ఆ వారధి అప్పుడే కుప్పకూలిపోయి ఉండేది అని సమాధానం ఇచ్చింది. ఏంటి, శ్రీరాముడు బాణాలతో వంతెనను నిర్మిస్తే కోతులు బరువుకి అది కూలిపోతుందా అని అర్జునుడు గట్టిగా నవ్వాడు. పిల్ల కోతికి అతనికి మధ్య గొడవ మొదలైంది. సరే, శ్రీరాముడి వారి గురించి పక్కన పెట్టు, నేనే ఇప్పుడు బాణాలతో వంతెనను నిర్మిస్తాను. నువ్వు గనక దానిని పడగొడితే నేను అగ్నిలోకి దూకి ప్రాణాలు విడుస్తాను అని చెప్పాడు అర్జునుడు. ఒకవేళ నేను కనుక గెలిస్తే మీ వానర జాతి ఎప్పుడూ నాకు బానిసలుగా ఉండాలి, సరేనా అన్నాడు. ఆ పిల్ల కోతి సరే అంది. అర్జునుడు బాణాలతో వంతెనను నిర్మించాడు. కోతి ఒక్క అడిగిలా పెట్టగానే ఆ వంతెన పుట్టుకుమంది. మళ్లీ కట్టాడు, మళ్లీ కూలిపోయింది. ఇక ఆ అవమానంతో అర్జునుడు మంటల్లోకి దూకడానికి సిద్ధమయ్యాడు. అంతలో అక్కడికి ఒక చిన్నపిల్లవాడు వచ్చి, మీ మధ్యలో న్యాయమూర్తే లేకుండా ఈ పందెం వేసుకోవడం అసలు కరెక్టే కాదు అన్నాడు. అర్జునుడు అతని మాటలు వినకుండా మంటల్లోకి దూకబోతుంటే, సరే ఈసారి పందెం కాయండి, న్యాయం నేను చెప్తాను అని ఆ పిల్లవాడన్నాడు. దానికి ఆ పిల్లకోతి, అర్జునుడు సరే అన్నారు. అర్జునుడు మళ్లీ వంతెన నిర్మించాడు. పిల్లకోతి చకచకా వెళ్లి నిలబడింది. ఈసారి వంతెన చెక్కు చెదరలేదు. పిల్లకోతి తన శరీరాన్ని పెంచింది. ఎంత పెంచినా సరే వంతెన కదలడం లేదు.
ఆ పిల్లకోతి కాస్త పర్వతమంత ఎత్తయింది. అయినా ఆ వంతెన కొంచెం కూడా కదల్లేదు. అప్పుడు ఆ వానరానికి అర్థమైంది. రామచంద్ర ప్రభు అని వెళ్లి ఆ బాలుడి పాదాలు తాకింది. అప్పుడు ఆ అర్జునుడికి అర్థమైంది ఆ కోతి మరెవరో కాదు, హనుమంతుడే అని. ఆ పిల్లవాడు రాముడు రూపంలో ఉన్న కృష్ణుడు అని. వెంటనే కృష్ణ అని తను కూడా ఆయన పాదాల మీద పడ్డారు. ఆ పిల్లవాడి రూపంలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్ముడు ఇద్దరిని పైకి లేపి, ఇక మీదట మీ ఇద్దరి మధ్య సఖ్యత ఉండాలి. ఇక మీదట నువ్వు అర్జునుడి రథంపై గుర్తుగా ఉండాలి అని చెప్పి ఆంజనేయ స్వామి వారికి ఆజ్ఞాపించారు. అలా కురుక్షేత్రంలో అర్జునుడి రథం పైన ఆంజనేయ స్వామి పతాక రూపంలో ఉండి పాండవులు యుద్ధం గెలవడంలో తన వంతు సాయం చేశారు. అర్జునుడి జీవితంలో జరిగిన సన్నివేశాల్లో ఇవి కొన్ని.